రైతు బంధు చేసినామంటారు 60% మందికి ఇంకా రానేలేదు. రుణమాఫీ చేసినామంటారు 50% మందికి ఇంకా కానేలేదు. ఈ విషయాలన్నీ మనకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు తెలుసు. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలకు చెప్పేటటువంటి బాధ్యత ఇగో ఈ కండువా వేసుకొని కమిటీలలో ఉన్నటువంటి మనందరి మీద ఉన్నది. కాబట్టి గ్రామ గ్రామానికి దయచేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని తెలియజేయవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అట్లానే మరి అలా 27వ తారీఖు నాడు మనందరం కూడా సభకు తరలి వెళ్ళడానికి సెంట్రల్ పార్టీ నుంచి ఆర్టీసీ బస్సులన్నీ కూడా మనం బాజాప్తా బుక్ చేసుకున్నాం. అట్లనే దావా వసంత సురేష్ గారికి మన అన్న రమణన్న విద్యాసాగర్ రావు నగర్ నాయకత్వంలో మరి పార్టీ నుండి 25 లక్షల రూపాయల చెక్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ చెక్ ద్వారా బాజాప్తాగా ప్రైవేట్ బస్సులు వెహికల్లు, మనదొక రాజకీయ పార్టీ, ఇది మన కుటుంబ సమావేశం, మన వార్షికోత్సవ సమావేశం కాబట్టి పెట్టుకుంటున్నటువంటి ఆ సమాజానికి అందరూ కూడా వసతులు కల్పించడానికి ఆర్థిక వనరులను కూడా మంచిగా సమకూర్చుకోవడం జరిగింది. మరి ఏ గ్రామానికి ఏ బస్సు వస్తుంది, ఏ గ్రామానికి ఏ బండి వస్తుంది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఆ రోజు 27వ తారీఖు నాడు దయచేసి మీ అందరితో విజ్ఞప్తి, మంచిగా జోర్దార్ సిల్క్ జెండాలు కూడా అన్నీ వచ్చినాయి. ప్రతి గ్రామంలో మంచి గులాబీ జెండా పొద్దున్నే ఎగరేసుకోవాలి. ఆ తర్వాత బస్సా బండా ఏది ఉన్నదో బయలుదేరి ఖచ్చితంగా సభాస్థలికి చేరుకోవాలి. చాలా మంది చాలా రష్ అవుతుంది. మరి ఆ రష్ కాకముందే పొద్దున్నే బయలుదేరాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకోసం అంటే ఇక్కడి నుంచి అక్కడికి పోవడం, అక్కడ కేసీఆర్ గారు చెప్పేటటువంటి మాట మనందరం వింటే మళ్ళా మనకు కొత్త పవర్ వస్తుంది, కొత్త ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహంతో మళ్ళా గ్రామాలలో మనం పార్టీ పని చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా సభకు ముట్టాలే, మనందరం కూడా చేరాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. जलसे में शामिल हमारे बहुत सारे मुसलमान भाई बहन हैं, आप सबको भी मैं सलाम करती हूँ. इस बार अगर डॉक्टर संजय साहब जगित्याल में जीते हैं तो इसमें बराबर हमारे मुसलमान भाइयों का पूरा साथ था, पूरा आशीर्वाद था. लेकिन आज जीतने के बाद बीआरएस पार्टी को धोखा देके, केसीआर साहब को धोखा देके वो जाके कांग्रेस पार्टी में शामिल हो गए. अगर कांग्रेस पार्टी में शामिल हो गए तो अब संजय अन्ना से पूछिए, कहीं भी मिलेंगे रास्ते में तो उनको जरूर टोकिए. अगर आप कांग्रेस पार्टी में शामिल हो गए तो किसके फायदा के लिए शामिल हो गए? किसी बच्चियों के वास्ते शामिल हुए, किसी औरतों को बेनिफिट के वास्ते शामिल हुए, किसी रैयतों के बेनिफिट के वास्ते शामिल हुए? किसके बेनिफिट के लिए आप कांग्रेस पार्टी में शामिल हुए? ये सवाल उनसे जरूर पूछिए, क्योंकि केसीआर साहब अकलियतों के हमदर्द है. उन्होंने अलग बहुत सारे स्कीम बनाए. शादी मुबारक अगर स्कीम लेके आए तो सिर्फ हिंदुस्तान में केसीआर साहब लेके आए. रमजान के टाइम पे गरीब मुसलमानों को कपड़े दिए पूरे हिंदुस्तान में, तो सिर्फ एक ही सीएम साहब थे, केसीआर साहब थे. మనం ఏ పండగ వచ్చినా, సేవాలాల్ జయంతి వచ్చినా అఫీషియల్ గా చేసుకున్నాం, క్రిస్మస్ పండగ వచ్చినా అఫీషియల్ గా చేసుకున్నాం, అంబేద్కర్ జయంతి అయినా అఫీషియల్ గా చేసుకున్నాం. ఇట్లా ప్రతి ఒక్కటి చేసుకొని ప్రతి ఒక్కరిని గౌరవించుకొని మనం ముందుకెళ్తున్నాం. మన జగిత్యాల్లో మీ అందరినీ మళ్ళీ ఒకసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, జగిత్యాల అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే జగిత్యాల్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో మాట ఇచ్చిండ్రు, జగిత్యాల జిల్లా వేస్తా అన్నారు, చేసిండ్రు, కాలేజ్ ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రు. ఇంకా అద్భుతంగా జగిత్యాల డెవలప్ కావాలంటే మళ్ళా గులాబీ జెండానే ఎగరాలే. అది జగిత్యాల్లో లోకల్ ఎలక్షన్ నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్ దాకా, ఎంపీ ఎలక్షన్ దాకా ఎన్నిక ఏదైనా ఎగిరే జెండా ఈ గులాబీయే కావాలని చెప్పి మనందరం కూడా ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఏప్రిల్ 27వ తారీఖున జరిగేటటువంటి మన మహాసభ తెలంగాణలో కుంభమేళా జరుగుతుందా అన్నట్టు ఉంటది. లక్షలాది మంది తరలి వస్తారు. కాబట్టి అందులో మన పాత్ర ఉండాలి, జగిత్యాల పిడికిలు కూడా అక్కడ లేవాలి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మరి పెద్ద ఎత్తున జాగ్రత్తగా తరలి రావాల్సిందిగా అందరినీ పిలుపునిస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎక్కడోళ్ళు అక్కడ 2 నిమిషాలు కూర్చోవాలి. ఎందుకంటే మంచిగా జగిత్యాల చలో వరంగల్ సభ పోస్టర్ మనం రిలీజ్ చేసుకోవాలి. కేటీఆర్ అన్న మనకు ఒక బాధ్యత పెట్టిండు. ఆనాడు నేను లేనటువంటి సందర్భంలో అన్న ఒక మాట చెప్పిండు, జగిత్యాల మళ్ళీ తప్పకుండా కవిత పోతుంది, అంతా కూడా తిరుగుతుంది, తిరిగి మరి పార్టీ బాధ్యత తీసుకుంటుందని. రామన్న ఆదేశాల మేరకు ఇవాళ మనం జగిత్యాలో ప్రతి గ్రామంలో కమిటీ వేసుకున్నాం. ఫ్యూచర్లో పార్టీ నుంచి ఏ ఆదేశం వచ్చినా ఖచ్చితంగా ముందుకు తీసుకొని పోతాం. మరి
పెద్దలు వారి డైరెక్షన్ లో ముందుకు నడిచి పార్టీని బలోపేతం చేస్తామని కూడా మరొకసారి తెలియజేస్తూ దయచేసి ఒక 2 నిమిషాలు కూర్చొని ఉండాలి. పార్టీ పోస్టర్ ఆవిష్కరణ అయిన తర్వాత సభ ముగిసినట్టుగా భావించాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై బీఆర్ఎస్. కూర్చోరు పోస్టర్ ఆవిష్కరణ కాగానే అందరికి భోజనాలు చేసిపోవాల్సిందిగా మా నాయకులందరికీ కోరుతున్నాం. తొందరపడకుండా అందరికి సరిపోయిన భోజనాలు తెప్పించినాం. కొద్దిగా మెల్లగా సిస్టమేటిక్గా భోజనాలు చేసిపోవాల్సిందిగా కోరుతున్నాం. జై బీఆర్ఎస్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.